సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి సంబంధించి ఒక ఎగ్జిట్ పోల్స్ ఈరోజు బయటకు వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్రంలో ప్రభుత్వాలు మారకపోవచ్చు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రాబోతుంది అంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. సో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో ఆరా మస్తాన్కు సంబంధించిన ఎగ్జిట్ పోల్ అలాగే మరికొన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్పిన ఎగ్జిట్ పోల్స్ గురించి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు, ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత, సరే మీరు కూడా ఫాలో అవుతున్నారు చాలాసేపటి నుంచి, అవేంటో ఏం చూసిన తర్వాత మనం ఎనాలిసిస్ చేద్దామని వెయిట్ చేసాం సేపు. సో ఏమనిపించింది ఓవరాల్గా యువర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి కేంద్రంలో వస్తున్న ఫలితాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చెప్తుంది దానిపైన? నమస్తే అండి. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం మార్పు అయితే లేదు. ఇదే ప్రభుత్వం, ఇది తథ్యం. దీనికి ప్రిపేర్ మిగిలిన 10 కలుపుకొని తీసుకోండి, అంతకన్నా ఇంకెళ్ళి. ఇది ప్రైమ్ ఆఫ్ ఫేజ్ ఏంటంటే ప్రభుత్వం సురక్షితంగా ఉంది అన్న తర్వాత ఎన్నొస్తేనండి అన్నది నాది ప్రాథమికంగా. రెండోది, బలవంతుడు నాకేమని విర్రవీగే వాళ్ళందరికీ సమాధానాలు ఏంటంటే, ఈ ముఖ్యంగా తెలుగుదేశం, నేను బలవంతుడు నాకేమని విర్రవీగడం అంటే ఈ తెలుగుదేశం కూటమి ఫ్రమ్ ద డే 1 నుంచి ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఓదరగొడుతున్న దానికి ఖచ్చితంగా చెంపపెట్టి సమాధానమే రాబోతుంది అన్నది వాస్తవం. అండ్ ఓవరాల్గా కొన్ని స్ట్రాటజికల్గా వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్తో చేయించే కొన్ని సర్వేలతో ఓదరకూడదాం బెదరకూడదాం అని చూస్తూ, లేదా ఊరు పేర్లను చాలా ఏజెన్సీలు ఈరోజు పెట్టుకొచ్చాయి, ఈరోజే కనపడుతున్నాయి. అంటే ఆ మాటకు వస్తే ఇప్పుడు నేను కూడా మా మునిబాబుతో కలిపి సర్వే చేశాను. నిజంగా మాకు ఊరు పేరు ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక క్రెడెన్షియల్స్ క్రెడిబిలిటీస్ ఉంటాయండి. నాకున్నాయో మీకున్నాయని నేను చెప్పట్లేదు. క్షేత్రస్థాయిలో మనం తీసుకున్నది ఏంటో దాన్ని జస్టిఫై చేయాలి. ఇప్పుడు ఒక శాంపుల్ మనం తీసుకుంటున్నాం అనుకోండి, ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది, క్రెడెన్షియల్స్ ఏంటి, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ఉంది, లేదా ప్రభుత్వం మీద మీకు రీజన్ జస్టిఫై చేస్తూ ఒక సర్వే సంస్థలు ప్రతి ఒక్కరు కొన్ని బుల్లెట్ పాయింట్స్ వెళ్తాయి. అది ప్రజలకు కన్విన్స్ అయిన దాంట్లో వాళ్ళు తీసుకున్న శాంపుల్ని జస్టిఫై చేస్తారు. ప్రజల దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్స్ కూడా కొత్త ఇన్పుట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం నీకు సంక్షేమం అందించింది అంటే అందించింది, నీకు నచ్చాయంటే నచ్చలేదన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చాయని కొంతమంది ఉంటారు. అందిన వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏంటి, ఇంకా అందవలసిన వాళ్ళది. ఈ కంపారిజన్స్ మనం ఇస్తే ఒక న్యాయం ఉంటుంది. రెండోది, నువ్వు అభివృద్ధి చేసావు చేయలేదన్నది నీకు ప్రభుత్వం మీద నువ్వు బొంబాటు చేసినంత మాత్రాన అక్కడ క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చెందిందో అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు తెలియదు. సో ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు, ఇప్పుడు వ్యవసాయదారులు కానీ, లేదంటే భవన నిర్మాణ కార్మికులకు కానీ, లేకపోతే ఎంప్లాయీస్ సెగ్మెంట్ కానీ, లేకపోతే అన్ఎంప్లాయిడ్ సెగ్మెంట్ కానీ, ఎలాంటివి మీరు ఏం తీసుకున్నా సరే వాళ్ళ యొక్క రియాక్టివ్ మోడ్ని అనలైజ్ చేయడమే ఈ యొక్క సర్వే సంస్థల యొక్క ప్రాథమిక మోటో. వాటిలో వాళ్ళకి అనుగుణంగా ఎలాంటి క్వశ్చనర్లు ఉన్నాయో, ఎంతమంది శాంపుల్స్ చేశారో, ఈ శాంపుల్ సైజ్ ఎంత, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మ్యాటర్స్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్కి ఫస్ట్ ఎవర్ టైం ఇంత నిడివిలో క్షేత్రస్థాయిలో మళ్ళీ హోంవర్క్ చేసిన ఉదంతం ఫస్ట్ టైం నేను చూస్తాను. పోస్ట్ పోల్ సర్వే ఏదో గుడ్డ చీల్లో పడినట్టు కాకుండా ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలని ప్రతిదీ అవగతం చేసుకుంటూ, మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, 90% ఆఫ్ ద పీపుల్ టర్న్అవుటే లేదు. అంటే గవర్నమెంట్ ఓటు వేసామండి, ఎవరికి వేసామనండి సార్, ఏముంది అభివృద్ధి చేశారంటారు కదా వాళ్ళకి వేసాం, అభివృద్ధి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి వేసాం, నెక్స్ట్ ఏమో సంక్షేమం అందింది సార్, సంక్షేమం అంతే అదే సార్ అని టైప్లో నెట్టుకుంటూ వచ్చిన దగ్గర ఇవన్నీ చూసిన ఉదంతాలు నాకు ఉన్నాయి. ఇప్పుడు సెంట్రిక్గా నీకు సంక్షేమం అందింది కాబట్టి నువ్వు ఓటేసేసావు అంటే ఎస్ ఓటేసానని మా రెస్పాన్స్ నాకు రాలేదు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. బట్ ఏంటంటే ద సిచ్యువేషనల్ డిమాండ్ అన్నది ఎట్లా అడాప్ట్ అవుతుందన్న మీద మేము కన్సిడరేషన్స్ ఉంటాయి కొన్ని. అట్లా ఆ ప్రామాణికాలు ఎవరు పాటించకుండా ఒక ప్రభుత్వ మార్పుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజిషన్ పార్టీలు యొక్క ఎఫర్ట్స్ అండి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్కి మీరు 154 వేశారు కూటమికి, కంపారిటివ్ కాంగ్రెస్ ఎంత ఎన్హాన్స్ అయింది, గతంలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారు వల్ల ఇంకెంత యాడ్ అయింది అన్నది ఒక ప్రశ్న. అలా 54 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పెరుగుదల కూడా ఇంకొంచెం కష్టపడాలన్నదానికి ఒక ఎగ్జాంపుల్. అంటే ఇండియా నెంబర్ 91 పోయినసారి యూపీఏకి ఉన్నాయి, ఇప్పుడు ఇండియాకి 154 60 స్థానాలు. కొత్త పార్టీలు ఎన్ని యాడ్ అయ్యాయి, ఏమైనా కొన్ని డిసైడింగ్. ఇప్పుడు సదరన్ స్టేట్స్ లో మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ కొన్నిటితో అలైన్ అవ్వలేదు. సో ఇప్పుడు మనకి మేజర్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫలితాలపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి కూడా చూస్తే మనం కంటిన్యూస్గా
ఆంధ్రప్రదేశ్లో చాలా సర్వేలు మాట్లాడుకుంటూ వచ్చాం. రేస్ గురించి మాట్లాడుతూ వచ్చాం, అలాగే ఆత్మసాక్షి కొన్నిసార్లు మాట్లాడాం, నాగన్న సర్వేలు కొన్ని మాట్లాడాం. నంబర్స్ ఏమి ఇచ్చినా వాళ్ళు వైసీపీ గెలుస్తుందని చెప్పారు. మెజారిటీ సర్వేలు ఈరోజు అదే చెప్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం 2-3 సర్వేలు నేను ఒకసారి దానికంటే ముందు వ్యూవర్స్ కూడా ఒకసారి ఏ సర్వే ఏం చెప్పిందో కూడా జస్ట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆత్మసాక్షి చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 116 స్థానాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ అలయన్స్కి 59 నుంచి 77 స్థానాలు రావచ్చని, కీన్ కంటెస్ట్ 27 ఉన్నాయని. సో వైసీపీకి 16 లోక్సభ ఇస్తోంది ఆత్మసాక్షి, 6 లోక్సభ వెలికిస్తోంది ఎవరికి, టీడీపీ కూటమికి. చాణక్య పొలిటికల్ కన్సల్టెన్సీ వైసీపీకి 110 నుంచి 120, టీడీపీకి 55 నుంచి 65 ఇస్తోంది. సో అలాగే చాణక్య స్ట్రాటజీస్ అని ఒక సర్వే వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి 17 నుంచి 18 లోక్సభ స్థానాలు రావచ్చు అని చెప్తోంది. వైసీపీకి 6 నుంచి 7 లోక్సభ రావచ్చు అని చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చు అంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది. 114 నుంచి 120 స్థానాలు కూటమికి వస్తాయి, వైసీపీకి 39 నుంచి 49 వస్తాయని. వేరేజ్ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అంట వైఎస్ఆర్సీపీకి 112 నుంచి 143 స్థానాలు వస్తాయని చెప్తుంది, టీడీపీకి 32 నుంచి 63 స్థానాలు వస్తాయని చెప్తోంది. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తోంది. సో చాణక్య స్ట్రాటజీస్ టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్తుంది. నాగన్న సర్వే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 114 నుంచి 121 స్థానాలు వస్తాయని చెప్తుంది, ఎన్డీఏకి 51 నుంచి 54 అని చెప్తోంది. రేస్ చెప్తోంది 122 నుంచి 122కి ఒక 5 సీట్లు తగ్గొచ్చు, 5 సీట్లు పెరగొచ్చు అంట. కూటమికి 53 స్థానాలు, ఒక 5 పెరగొచ్చు, ఒక 5 తగ్గొచ్చు అనేది రేస్ చెప్తోంది. ఇప్పటివరకు ఇచ్చిన నంబర్స్లో రేస్ ఎక్కువ నంబర్ ఇచ్చినట్టు కనపడుతోంది. ఆరామస్థాన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆరామస్థాన్ ఏం చెప్తారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాంతోపాటు పొలిటికల్ ల్యాబొరేటరీ అంటే వైసీపీకి 108, ఎన్డీఏకి 67 స్థానాలు అని చెప్తోంది ఏపీలో. ఈవెన్ తెలంగాణ లోక్సభకు సంబంధించి కూడా చూస్తే తెలంగాణ లోక్సభకు కూడా బీజేపీ 9 స్థానాలు, కాంగ్రెస్ 6 స్థానాలు, బీఆర్ఎస్ 1 గెలుస్తుంది అంటూ పొలిటికల్ ల్యాబొరేటరీ చెప్తోంది. సో దీంతోపాటు జన్మత్ కూడా నేను చాలాసార్లు జర్నలిస్ట్ వైఎన్ఆర్లో కావచ్చు, ఈహాలో కావచ్చు చెప్తూ వచ్చా. జన్మత్ చెప్తోంది ఇప్పుడు వైసీపీకి 95 నుంచి 103 స్థానాలు రావచ్చని, టీడీపీకి 67 నుంచి 80 స్థానాలు రావచ్చు అనేది వీళ్ళు చెప్తున్నమాట. దాంతోపాటు టీవీ9 కూడా ఒక ఏజెన్సీతో కలిపి సర్వే చేసింది, టీవీ9 నేషనల్ నెట్వర్క్. వాళ్ళు చేసిన సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ 8 లోక్సభ, బీజేపీ 7 లోక్సభ, బీఆర్ఎస్ 1 లోక్సభ, ఎంఐఎం 1 గెలుస్తుందని. ఏపీలో 13 లోక్సభ స్థానాలను వైసీపీ గెలుస్తుందని, 9 టీడీపీ గెలుస్తుందని, జనసేన 1 గెలుస్తుందని, బీజేపీ 2 గెలుస్తుంది అనేది టీవీ9 వేస్తున్న ప్రిడిక్షన్. అలాగే న్యూస్ 18 చెప్తోంది తెలంగాణకు సంబంధించి 2 నుంచి 5 బీఆర్ఎస్ గెలుస్తుందని, 2 నుంచి 5 లోక్సభ స్థానాలు గెలుస్తుందని చెప్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. కాంగ్రెస్ 5 నుంచి 8, బీజేపీ 7 నుంచి 10 గెలుస్తుందని చెప్తుంది. వేరే న్యూస్ 18 లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు గెలుచుకోబోతుంది, 19 నుంచి 22 వస్తాయని చెప్తుంది న్యూస్ 18 లాస్ట్ టైం ప్రిడిక్షన్ ఎగ్జిట్ పోల్ తప్పైంది. సో 5 నుంచి 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్తుంది. ఇంకా అసెంబ్లీకి సంబంధించి పీపుల్స్ పల్స్ చెప్తుంది వైసీపీ 45 నుంచి 60 సీట్లు, టీడీపీ అధికారంలోకి వస్తుంది అనేది పీపుల్స్ పల్స్ చెప్తుంది, 110 స్థానాల వరకు వాళ్ళకి రావచ్చు అని. టీవీ9 అసెంబ్లీ ఇవ్వలేదా? టీవీ9 అసెంబ్లీ ఇంకా మనకి రావాల్సి ఉంది. తీసుకుందాం అది కూడా, అంటే వాళ్ళు నేషనల్ నెట్వర్క్ అక్కడ నుంచి చేసినట్టున్నారు, ఇంకా అసెంబ్లీ తీసుకుందాం. జన్మత్ ఇంతకుముందు చెప్పాను కదా, టీవీ9 7:30 తర్వాత ఇస్తున్నారు. ఆరామస్థాన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేకుండా అతను ప్రిడిక్షన్ చెప్తూ వస్తున్నారు పోస్ట్ ఎలక్షన్. సో ఆరామస్థాన్ తెలంగాణలో 8 నుంచి 9 బీజేపీ గెలవచ్చు, 7 నుంచి 8 కాంగ్రెస్ గెలవచ్చు, ఎంఐఎం 1 గెలవచ్చు, బీఆర్ఎస్కి 0 కన్ఫామ్గా 0 1 కూడా వచ్చే ఛాన్స్ లేదని అతను చెప్తున్నాడు ఫామ్గా. వైసీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు, 10 నుంచి 12 లోక్సభ స్థానాలు టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. 94 నుంచి 104 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది అనేది ఆరామస్థాన్ చెప్తున్నమాట. సో లీస్ట్ నెంబర్ 94, 104 వరకు రావచ్చని. టీడీపీకి లీస్ట్ నెంబర్ 71, మ్యాక్సిమం 81 వస్తాయనేది ఆయన చెప్తున్నమాట. సో ఇప్పుడు ఆరామస్థాన్కి సంబంధించిన దానిపైన ఆయన ప్రిడిక్షన్ అంటే పోస్ట్ పోల్ సర్వే పైన మీ అభిప్రాయం? నేను ఒక 2-3 సంవత్సరాలు బట్టి, మీ దగ్గర ఆల్మోస్ట్ 1 ఇయర్ బట్టి వస్తున్నాను. నేను ఎవరోజైనా 110 జగన్మోహన్ రెడ్డి జేబులో పెట్టుకున్న ఎలక్షన్ అని చెప్తున్నానా, లేకపోతే అంతకన్నా ఎక్కువ తక్కువ చెప్పానా? లేదు, గవర్నమెంట్ వస్తుంది అనేది మీరు చాలా ఎవరినైనా చూసుకోండి, అగ్రిగేట్ 110 జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ పాయింట్ ఇస్తున్నారు. సో గవర్నమెంట్ 110 స్థానాలతో తిరుగులేదు. ఇక్కడ ఒక గమనించమని చెప్తున్నాను అందరికీ కూడా, 47% స్థిరమైన ఓటు బ్యాంక్ కలిగి ఉన్న వైఎస్ఆర్సీపీ సిన్స్ దట్ పార్టీ ఎమర్షన్ 2011 నుంచి చూసుకుంటే ఇప్పుడు కూడా 49.94% కన్సల్టేట్ చేశారు. లాస్ట్ టైం 49.85, 0.35 తగ్గింది. ఇక్కడ మీరు 35, 45 తగ్గింది. కానీ ఎటు మీకు ఒకటి గుర్తుంచుకోండి, స్థిరమైన ఓటు బ్యాంక్ ఉన్న
యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఓటు బ్యాంక్ పోవడమే కదా. ఓటమే కదా, అంతే. మీరు సీట్లు ఎట్లా లెక్క పెడుతున్నారు నాకు అర్థం కాదు. 22 స్థానాలు 1% లోపున ఓటు బ్యాంక్తోను 10,000 ఓట్ల లోపల డిసైడ్ అయినవి 22 స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కన్సాలిడేటివ్ పర్మనెంట్ స్ట్రక్చర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సో 50% మంది సాటిస్ఫైటరీ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు సిన్స్ ద డే వన్ పార్టీ ఎమర్షన్. 47% నుంచి 50% అనుకుందాం మనం, 0.58 ఇటు పట్టు అటు తీస్తే 50% కన్సల్టేట్ అయిన దానికి ఈ రోజుకి ఏమైనా ఉపద్రవం ఉందో ఒకసారి చెప్పానండి ఎవరైనా. ఎంతమంది విశ్లేషకులు చెప్తున్నారు కదా. సో ఇంకా దీంట్లో మీరు ఇంకేం మాట్లాడుతున్నారు? 110 అంటే గవర్నమెంట్ వస్తుందే కాబట్టి సీట్లు పెరుగుతాయి తగ్గుతాయని చూడండి వేలంపాట. ఇప్పుడు చిట్టి నెల మీకు వచ్చింది, ఇంకెంత తక్కువ పాడుకుంటే మీకు వస్తుందా, ఎక్కువ పాడితే మీకు వస్తుందా, లేకపోతే అందరూ పాడుకున్న తర్వాత మీరు వెయిట్ చేయాలన్నదే కదా లాస్ట్ సీటీగా చెప్తున్నారు. చాలా అంటే షాకింగ్ గా ఉన్నాయి. సార్ నేను ఒకటి, సీఎం రమేష్ గారు గెలుస్తారని చెప్తున్నారు, నర్సాపురం గెలుస్తారని చెప్తున్నారు, పురంధేశ్వరి గారు డౌట్ అని చెప్తున్నారు, హుండి గెలుస్తున్నాడు రఘురామకృష్ణ కానీ సార్ ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు దిర చట్టం జనసేన పోటీ చేసిన రెండు లోక్సభ గెలుస్తారని కాకినాడ మచిలీపట్నం నిజంగా సామాజిక వర్గాల ఈక్వేషన్లో ఉంటే ఇప్పటికి అదే సామాజిక వర్గాల పరంగా చూసుకుంటానండి మన వంగవీటి మోహన్ రంగ గారు రాధా గారు అబ్బాయి ప్రతిసారి ఎలక్షన్ గెలవాలి. నేను ఒక ఎగ్జాంపులే చెప్తాను. ఆయనకి ఒక దగ్గర 16-19 సంఘాలు ఉంటాయి ఆయన దగ్గర. ఆయన ఏ రాజకీయ పార్టీకి వెళ్ళనైతే అందరూ సగం మంది అటు వెళ్ళిపోతారు. అదే ఆయన రాజకీయ ప్రస్థానం ముందుకు వెళ్ళకపోవడానికి రీజన్. సో అట్లాగే ఉదాహరణకి బాలశౌరి గారు కదా పార్టీ మారి వచ్చారు వాళ్ళు జనసేన నుంచి, వాళ్ళు నిలబడిన 2 స్థానాలు నేను చెప్తున్నాను. అక్కడ డాక్టర్ గారికి ద క్రెడిబిలిటీ, క్రెడెన్షియల్స్, వాళ్ళ నాన్నగారి యొక్క ఔన్నత్యం ఇవన్నీ యాడ్ అయ్యే ఉన్నాయి. సో ఈయన రాత్రి పార్టీ మారిపోయినంత మాత్రాన సంఘాలు ఎన్ని పరివర్తన చెందాయి, జనసేన పార్టీకి అక్కడ పార్లమెంట్ స్థాయిలో ఎంత స్ట్రాటజికల్ మూమెంట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ డెఫినెట్గా రీడ్ చేయవలసిన పాయింట్స్. 2వ స్థానం ఎంపీ ఎక్కడంటే కాకినాడ వరకు సునీల్ గారి మీద నిలబడ్డారు. ఆయన సునీల్ గారి మీదే ఆ నియోజకవర్గంలో పిఠాపురంలో ఆయన నిలబడి యాడ్ చేయడానికి ఆయన ఏదో ఒక థంపింగ్ మెజారిటీతో గెలిచే పరిస్థితే లేదు. భారీ మెజారిటీతో గెలుస్తారని మస్తాన్ చెప్తున్నారు సార్. కానీ అక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ ద గేమ్స్. ఇప్పుడు దాని ఇంపాక్ట్ పిఠాపురం ఇంపాక్ట్ కాకినాడ లోక్సభ పైన ఉంటుంది కదా న్యాచురల్ గా. ఇప్పుడు ఎంత ఒక 7 నియోజకవర్గాలు ఉంటాయి సార్. 7 నియోజకవర్గాల్లో జనసేన 7 నియోజకవర్గాల్లో నుండి లేదా టీడీపీ సొంతంగా ఉండి నువ్వో నేను అన్న దగ్గర అయితే మీరు చాలా విషయాలు చెప్పొచ్చు. కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా యాడ్ అవుతున్నవి. సో ఈ పరిస్థితుల్లో ఈ సర్కమ్స్టాన్సెస్లో వన్ సైడ్గా ఒక ఎంపీకి శాసించేంత స్థాయి, అది కూడా అనానమస్ మెజారిటీస్తో వాళ్ళు గెలుస్తారన్నది ఊహకందని విషయాలు. ఇప్పుడు కాకినాడలో ఒక విధంగా క్షేత్రస్థాయిలో కొన్ని సంవత్సరాలు బట్టి ఫ్రమ్ ద లాస్ట్ 5 years నుంచి జనసేన పార్టీ ప్రాధాన్యత సంతరించుకుంటూ పోరాటం కనబడింది అనుకోండి. ఉదాహరణకి ఆయన పిఠాపురంలోనే ఎక్కడో ఆయన నిలబడి, లేకపోతే భీమవరం కన్ఫైన్ అయ్యి, లేదంటే గాజువాక్ కన్ఫైన్ అయిన ఉదంతాలతో పార్టీ స్థిరీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ పాస్ట్లో ఎంతో మంది ఆ పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులైన నాయకులు, సిద్ధ పార్టీ ఎమర్జెన్సీ దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరూ మారిపోతున్నప్పుడు ఓటు బ్యాంక్ ఎవరి వల్ల ట్రావెల్ అయిపోతుంది. So these are all lot of factors will definitely makes a big matter for their winning battle. ఇప్పుడు ఓవర్ నైట్ అక్కడ స్థానికత అన్నది ఎక్కువగా సంతరించుకుంటుంది దగ్గర. ఆ నాన్ లోకల్ అన్న కాన్సెప్ట్ని ఎక్కువ డ్రైవ్ చేస్తున్న ఈ ఎలక్షన్స్లో వాట్ ఆర్ ద ప్రాబబిలిటీస్? ఇవాళ కొన్ని స్థానాలు కొన్ని పార్టీ ఇప్పుడు దానికి తెలుగు వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ, నగర్లో రోజా గారు కానీ, కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ ఇలాంటి వాళ్ళ యొక్క గెలుపులు ఓటములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. బికాజ్ వాళ్ళ నియోజకవర్గాలు మారారు, వాళ్ళ ట్రాక్ రికార్డులు కంపేర్ చేస్తే ఓటమికి దగ్గరలో ఉన్నారు, వాళ్ళ గురించి విశ్లేషించడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ వన్ ఇట్ యాక్యురేట్ ఫిగర్స్ కన్సాలిడేట్ అయ్యి మనం జస్టిఫై చేస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. దిస్ ఆల్ థింగ్స్. ఇప్పుడు 151 స్థానాల దగ్గర దేర్ మే బి అ లాట్. పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేము 151 నంబర్ దాటిపోతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2,70,000 కోట్ల రూపాయలు మేము డీబీటీ చేసామని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల మంది స్థానాలు మార్చామని చెప్తున్నారు. చాలా అద్భుతంగా క్యాంపెయిన్ చేసామని చెప్తున్నారు. ఇన్ని చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 88 మ్యాజిక్ ఫిగర్ అయితే 94 దగ్గర 100 దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నేను ఇక్కడ ప్రజెంట్ మీరు గమనిస్తుంది ఏంటంటే ఎవరి అంచనాలు వాళ్ళు, ఎవరు ఊహలకు వాళ్ళు. అంచనా మాత్రమే ఇది అంచనాయే సార్. స్టిల్ యువర్ ప్రెడిక్షన్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే నేను నాట్ లెస్ దాన్ 135 పైన ఉన్నాను. 134 నుంచి పైచీలకే మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే సార్ మీకు స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్. మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆత్మసాక్షి మీరు ఎవరైనా చూడండి, ఇఫ్ దే గివెన్ లెస్ దాన్ 49% అయితే మీరు నేను మాట్లాడారు. 49 ఇస్తున్నారు, 2% ఓట్లతో గవర్నమెంట్ మారుతుంది, గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను సామర్థ్యం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్న సామర్థ్యం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎంటైర్ దర్ టోటల్ కెరీర్లో వెన్ దే క్రాస్డ్ అబౌవ్ 47 ఇదని ఒక్క ఇన్స్టెన్స్ ఉంది రామారావు గారి దగ్గర నుంచి. అంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేవు కదా. ఇప్పుడు మొన్న పార్టీ ఓటమి కూడా
కుదేలైపోయింది పార్టీ 23 స్థానాలకి. అంటే అసలు ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ సింగిల్గా ఓటు పర్సెంటేజ్ ఎప్పుడు చూడలేం మనం. ఎప్పుడంటే 99లో చూసాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పార్టీ అలయన్స్తో అధికారంలో వచ్చింది తప్ప సింగిల్గా రాలి. అది కూడా ముక్కుతూ ములుగుతూ ఏదైనా సింగిల్గా రాలా. అంటే నీకు తెలుగుదేశం పార్టీ పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఇది అని చెప్పడానికి లేదు. పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 49% ఓట్లు ఎప్పుడు లేవు. దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఒక పార్టీకి సెంట్రిక్గా ఒక పక్క ఎలానే 40-50% గేమ్ చేస్తుంది, 49 to 50% గేమ్ చేస్తుంది దగ్గర వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద దీన్ని ఓన్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది వీళ్ళు చెప్పండి. ఇప్పుడు ఒక స్ట్రాటజికల్ మూవ్, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఇటుపక్క ట్రావెల్ అవుతుంది అనుకోండి సార్, అప్పుడు మీరు నేను మాట్లాడడానికి హక్కు రాత ఉంటుంది. మీరు ఏ సర్వే అయినా తీసుకోండి, 49 తగ్గించారు చూడండి. లేదు, ఎందుకు తగ్గించలేపారు? ఇప్పుడు 1% వేరియేషన్స్తో లాస్ట్ ఎలక్షన్స్ అందరూ చెప్పారు 22 సీట్లు శాసించే. ఇప్పుడు బోండోమలాట 16 ఓట్లతో ఓడిపోయాడు. ఏం చేయగలిగాడు 5 నెలలు 5 సంవత్సరాల పాటు? అంతే కదా. పక్క చేసే కూర్చోబెట్టలే కదా, లేకపోతే 2.5 సంవత్సరాలు పంచుకున్నారు, 4 ఏళ్ళు 9 కనీసం 3 నెలలను పరిపాలించే అవకాశం అయితే ఇవ్వరు కదా ప్రజాస్వామ్యంలో. సో అంచేత ఇట్ డోంట్ మ్యాటర్స్, మెజారిటీ విల్ నాట్ మ్యాటర్స్. అండ్ మెజారిటీ సీట్స్ కాంకర్ చేసుకోవడానికి వీళ్ళ దగ్గర నుంచి ప్రయత్నం ఏదంటారు. మీకు గత 5 సంవత్సరాలు మీ ట్రాక్ రికార్డుకి ప్రజలు ఇచ్చిన తీర్పు 23 స్థానాలు. అంటే 23 స్థానాలకి ఆ ఆలన మాది తప్పన్న కన్ఫెక్షన్ ఎక్కడ ఉంది దగ్గర? లేదంటే ప్రభుత్వం మాది ఫెయిల్యూర్ అని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం కదా ఇది. దీనికి నేను విభిన్నంగా ఈ విధంగా చేస్తానని చెప్పింది తార్కాణం ఒకటి కనబడిందా మీకు? లేదు. when these two are not there, ఇంకా వాళ్ళకి ఎక్కడి నుంచి ఎన్హాన్స్ అవుతుంది ఓటు బ్యాంక్? ఇప్పుడు కన్విన్సింగ్ అన్నది ఇంపార్టెంట్ కదా సార్ ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, 2 దగ్గర ఓడిపోయిన ఆయన మళ్ళీ నిలబడినప్పుడు ఒక్కసారి నాకు అవకాశం అండి లోపలికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పాలి కదా. త్రూఅవుట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే వాళ్ళు తంతం పొడుస్తాం అన్న దగ్గర. సో ఇప్పుడు మస్తాన్ గారు చెప్పిన దాని ప్రకారం కాస్త బిలీవబిలిటీ ఉంది ఆ సర్వేకి అనుకుంటే, మస్తాన్ గారు చెప్పిన దాని ప్రకారం బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నలుగురు అసెంబ్లీకి వెళ్తున్నారు. ఏం ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రిగా కాలు పెడతానని చెప్పారు. అదొకటి ఉంది కదా, అదొకటి ఉంది కదా. ఏం లాభం ఆయన అసెంబ్లీకి వెళ్ళడం? ద ప్రైమరీ పర్పస్ ఏంటి? పార్టీ నీడ్స్ టు కమ్ ఇన్ టు ద పవర్. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేకి వెళ్ళడం గురించి కాదు కదా సార్, ఇండివిజువల్ కేటగరీషన్స్ లో వాళ్ళు తిప్పలాలు పడి ముఖ్యమంత్రిగా వస్తా అని చెప్పారు. ఇప్పుడు 7 టర్ములు గెలిచిన కుప్పంలో ఆయన గెలవడం ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనుకుందాం ఎగ్జాంపుల్. బట్ వాట్ ఈస్ ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, చాలా బాగుంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎలా గెలిపించుకుంటారని మాట్లాడితే ఆయన ఓడిపోతారు అంటున్నారంటే గెలిపించి, ఇప్పుడు మా అధినాయకుడు మిగిలిన 174 స్థానాలకి టిక్కెట్లు ఇచ్చేంత సామర్థ్యం ఉన్నవాడు, నిజమే కదా. బట్ ఇక్కడ సామర్థ్యాన్ని ఆయనకైనా కుదించుకున్నాడు కదా. 21 స్థానాలు జనసేనకి ఇచ్చి మీరు ఇచ్చుకోండి, 10-11 బీజేపీకి ఇచ్చి మీరు ఇచ్చుకోండి. ఇది ఎందుకే మాట్లాడారు? వాళ్ళే కూడా ఈయన ఇచ్చాడు కదా సార్. నో అదే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పూర్ణకుంభం తెలుగుదేశం అని చెప్తే ఆ మాట వేరే ఉంటుంది, కానీ పేరు జనసేన పెట్టి లేదా బీజేపీ పెట్టి ఇట్లతో అంటే దట్స్ ఆల్ టుగెదర్ ఇట్స్ డిఫరెంట్ గేమ్. సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం కాదు అంటే ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్లు ఎవరైనా ఇస్తారండి. ఇప్పుడు 110 నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఈ 110 ఎక్కడైనా మీకు చూసుకుంటే బేర్ మినిమం ఈ చాణక్య పేర్లతో ఉన్నాయి వాళ్ళు మరి ఎవరు పెద్ద ఎవరు చిన్న నాకు తెలియదు, కానీ ఇది మరి 39-49 కన్ఫైన్ చేశారు వైఎస్ఆర్సీపీ. దానికి ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా. కాదు ఇప్పుడు మీరు ఇది 39-49 అన్నది చూసుకుంటే మీరు ఏ ప్రాతిపదిక మీద 40 స్థానాల్లో తెలుగుదేశం ప్రస్థానం ఏదైనా ప్రతిసారి నా ప్రశ్న. సిపిఎస్ మర్చిపోయినా, సిపిఎస్ కూడా గడిచిన ఎన్నికల్లో 100% అక్యురేట్ ఇచ్చింది. సిపిఎస్ ఏమిచ్చిందమ్మా లాస్ట్ టైము? సిపిఎస్ లాస్ట్ టైం పర్ఫెక్ట్గా అంచనా వేసింది సిపిఎస్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97 నుంచి 108 ఇచ్చింది, ఎన్డీఏకి 66 నుంచి 78 ఇచ్చింది. సిపిఎస్ ఆల్సో ఏ సిగ్నిఫికెంట్ ఆర్గనైజేషన్గా చూడాలి, చాలా క్రెడిబిలిటీ ఉన్న ఆర్గనైజేషన్ లైక్. ఈ గేమ్ అంతా మీరు చూడండి, వాళ్ళందరూ మీరు స్ట్రాటజికల్గా మీరు ఎన్నైనా సర్వేలు చూడండి, పోనీ 80% వేసుకుందాం, 20% పోనీ మీరు ఎన్డీఏ కూటమి కన్నా దర్ ఆర్ సమ్ నెంబర్ ఆఫ్ సర్వేస్ దర్ గివెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే 20% 10% కన్సిడరేషన్ ఇద్దాం. 10 ఇవ్వచ్చా 20% ఇవ్వచ్చా? ఎవరికి? ఎన్డీఏ కూటమికి వచ్చే సర్వేలు టోటల్ ఇప్పటిదాకా వచ్చిన సర్వేల్లో వాళ్ళకి ఒక 5-6 వచ్చినాయి అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ 18లో 5-6 అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చు? 5% ఇచ్చినట్టు 10-15% వేద్దాం. 10-15% కన్నా మిగిలిన 85% మనం క్రెడెన్షియల్స్ లో తీసుకోవాలి కదా. ఆ 85% లో ఎక్కడైనా 100+ అనేది ఎక్కడైనా తగ్గింది ఇన్ బిట్వీన్ 110 to 100, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ కదా. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎగ్జిట్ పోల్స్ రావడానికంటే ముందే ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనేసిందని చెప్పారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్న ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చూడకూడదు వీటిని? ఇప్పుడు నేను నా కాలం కూడా చూడండి, అందులో ఆ కిరసనాల డబ్బా ఉంటుంది.
ఎగ్జిట్ పోల్స్ అమ్మేశారు ఇప్పుడు ఎన్డీఏ 359 వస్తుంది అక్కడ జాతీయ స్థాయిలో. హలో, దీన్ని నమ్మరా మీరు? ఇప్పుడు దేశంలో ఎన్డీఏ అయితే ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రావట్లేదంటే నమ్మకూడదు. రెండోది, ఇప్పుడు నిజంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పే, బండబోతాయి, నేను కాదంటలే వాళ్ళ ప్రకారం. అవన్నీ మీరు నమ్మకండి, మనమే అధికారంలోకి వస్తాం, కంక్లూజన్ స్టేట్మెంట్ రావాలి కదా దాంట్లో. లేదు ఇప్పుడు అది ఎందుకు రాయలే? మన అబద్ధాలు అన్నప్పుడు మనమే అధికారంలోకి వస్తాం, ఇది నిజం, ఇది నమ్మండి అని భరోసా ఇవ్వాలి కదా. వై ఈజ్ నాట్ ఏబుల్ టు? ఆ సబ్జెక్ట్ ఎందుకు లేదు? ఒకటి తప్పు సార్, రెండోది రైట్ ఉండాలి కదా. తప్పైతే రైట్, అది తప్పే నేను ఒప్పుకుంటున్నాను, నీ ప్రకారం తప్పు, సభాష్. రైట్ ఏది? అవి నమ్మొద్దు, మనమే అధికారంలోకి వస్తున్నాం, డంకా పలాసని రాయాలి కదా. ఇప్పుడు టీవీ నేను ఉంది సర్వే చేసింది, ఎవడు కాదని లేడు. అలాగే ఇది కూడా నేను సర్వే చేసి తగలెట్టమని చెప్పాలి కదా. క్రెడిబిలిటీ, దాన్ని తెలుగులో విశ్వసనీయత అంటారు. అది లేనప్పుడు అంచేదేనంటే మనం ఏ సర్వేలైనా ఎంతవరకు కన్సిడర్ చేయాలన్న దగ్గర, ఇప్పుడు నా సర్వే నేనేదో కన్సిడర్ చేసేయండి చెప్పండి అని నేను చెప్పట్లే, లేకపోతే మిగిలిన సర్వేలన్నీ రైట్ అని నేను చెప్పను, అబద్ధాలని నేను చెప్పను. ఇది ప్రజా నాడి ఎలా ఉంది అన్న దగ్గర ఇప్పుడు హయ్యెస్ట్ పర్సెంటేజ్, ఇప్పుడు ఇదే ఆర్ఆర్ మస్తాన్ గారు కూడా చెప్పిన దాంట్లో 56% పైచిలుక ఉమెన్ ఓట్ టర్న్అవుట్ ఉంది. ఆ వేరియేషన్ 10%. అవును, ఆ వేరియేషన్ 14% అంటే ఇద్దరికి తేడా. అది 42% మేల్ ఓటింగ్ జరిగింది. 13% వైసీపీకి కూటమికి మధ్య వేరియేషన్ ఉంది. 13% ఉమెన్లో. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? లీడ్ అవుతాయి. వేరే పురుషుల్లో 6% వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మహాకూటమికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఆర్ఆర్ మస్తాన్ గారు లాస్ట్ ఎలక్షన్స్ లో ఆయన 1% వేరియేషన్స్ నేను కన్సిడర్ చేయని దగ్గర 22 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఎగబాకే. ఇప్పుడు ఈసారి ఎంత వేరియేషన్స్ ఇచ్చారు ఆయన? సేమ్ అంతే ఉంటుంది కదా, 2%. దట్ ఇట్ సెల్ఫ్ మోర్ దెన్ 30+ ఉండొచ్చు కదా ప్రాబిలిటీస్. ఇట్ మే ప్లస్ యాడ్ చేయండి. ఆయన చెప్పిన 104కి 10 కలిపినా 134 కదా, 104కి 30 కలిపితే. సో ఇక్కడ సార్ ఇప్పుడు రేస్ సర్వే ఉంది, 122 +or-. ఇతను మరీ పరాకాష్ట 124కి గెలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిది ఏంది మిథున్ రేస్ అట, అని చేత 5 నెంబర్ లక్కీ అట ఎదురుకి, అందుకని 122 వేసి 5 నెంబర్ని జస్టిఫై చేస్తున్నట్టు. మరి ఇలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కొంతమంది చేస్తే కాదు. మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ సర్వే చూపిద్దామని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక్క నిమిషం మీరు అయితే నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మీరు వీ షుడ్ డిస్కస్ ఆన్ ఇట్. కేకే సర్వే అని ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్లీజ్ వ్యూవర్స్ కూడా వినండి, ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య, కూటమికి మధ్య ఉన్న ఓట్ల తేడా 20%. 58% ఓట్ షేరు కూటమికి ఉంటే 38% ఓట్ షేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని. ఏ ప్రాతిపదిక మీద సార్ ఇలా సర్వే చేస్తారు? నిజంగా చెప్తున్నాను, అంటే నేను ఇందాక నుంచి చెప్తుంది సార్ 20% వేరియేషన్. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళకన్నా తీసుమారకన్నా వీళ్ళు ఏంటో తెలియదు కాదు, నాకు తెలియకడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా లాస్ట్ టైం తెలంగాణలో పర్ఫెక్ట్ చెప్పాయంట, ఈవెన్ ఆంధ్రాలో కూడా పర్ఫెక్ట్ చెప్పాయంట. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను ఇది. మీరు వెళ్ళేదేమో కానీ పోయినసారి ఫస్ట్ వైసీపీ గెలుస్తుందని చెప్పాయంట ఆయన 2019లో. అప్పుడు చాలా మంది చీకటి దెబ్బ రాసులు ఉంటారులేండి. ఈయన ఎవరో కూడా నాకు తెలుసు. సరే, పర్సన్స్ కాదు, ఆర్గనైజేషన్స్గా ఆయన చెప్తున్న దాంట్లో ఇప్పుడు దీని ప్రకారం చూద్దాం సార్. నేను చెప్తున్నానండి, బీజేపీ 10 పోటీ చేస్తే 7 గెలుస్తుందంట, జనసేన పోటీ చేసిన 21కి 21 సీట్లు గెలుస్తుందంట. సరే, పోలవరం నిలబడ్డాడు కదా జనసేన, అదొకటి గెలవమన్నాడు చాలు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. ఒకటి 21కి ఈ గన్నవరం నిలబడ్డాడు కదా, 21కి 21 గెలుస్తున్నారంటే మళ్ళీ మీరు, నేను చెప్తుంది అదే సార్. 21కి 21లో పి గన్నవరం, పోలవరం ఈ రెండు ఆ క్యాండిడేట్లు వాళ్ళే వీక్ అని వాళ్ళే ఒప్పుకొని యాడ్ నుంచో లాస్ట్ మూమెంట్లో ఆయన రాజేష్ని తప్పించి ఆయనకి ఇచ్చి దగ్గర ఆ వెసులుబాటు టైంలో జనసేన శాసించి అంత స్థాయి పి గన్నవరంలో ఉందంటేనే ఇతను సర్వే శాంచుటీని మనం ఒక్క నిమిషంలో జస్టిఫై చేయొచ్చు. అట్లా కాదు కదా సార్, తెలియదు కదా గ్రౌండ్లో. మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నేను గ్రౌండ్ చెప్తున్నాను కదా సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రౌండ్. ఇప్పుడు పోలవరంలో ఆ క్యాండిడేట్ పోలవరంలో తెలుగుదేశం కాకుండా జనసేనకి ఇవ్వడమే ఫండమెంటల్ బ్లండర్. రెండోది పి గన్నవరంలో రహస్యాన్ రాజేష్కి రీప్లేస్మెంట్ తెలుగుదేశంతో కాకుండా జనసేన అతను ఎవడో కూడా తెలియకుండా ఒక పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా చేసిన అతనికి ఆ పోలీస్ ఆయనకి అక్కడ ఇచ్చారు. సో అతను ఎంతవరకు జస్టిఫై చేస్తాడనేది క్షేత్రస్థాయిలో ఉన్న రిపోర్ట్లో ఫస్ట్ అంటే తెలుగుదేశం సీట్ని జనసేనకి ఇవ్వడం, అలాగే జనసేన బీజేపీ క్యాండిడేట్ పరంగా ఇంకో నియోజకవర్గంలో ఆయన బీజేపీలోకి జారీ చేయడం, ఇవన్నీ చాలా క్రిటికాలిటీస్ ఉన్నాయి నల్లమల రామకృష్ణారెడ్డి గారికి. సో ఇప్పుడు బీజేపీ 10లో 7 గెలుస్తుంది, జనసేన పోటీ చేసిన 21లో 21 గెలుస్తుంది, టీడీపీ పోటీ చేసిన 144లో 133 గెలుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన నంబరు 14 ఎంపీలు కాదు, ఎమ్మెల్యేలు. 14 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు మొత్తం రాష్ట్రంలో. ఇంకా ఎక్స్ట్రా
మొత్తం అసలు 175 పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. అది కూడా కేకే సర్వే 20%. మొత్తం వేసి మనకి సార్ వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్నాడేమో కానీ వైనాట్ 175 కేకే అన్నట్టు ఉంది. ఇవి మరి ఇప్పుడు అందరూ 7 కడపలో వస్తున్నాయి వాళ్ళకి, మిగతా అన్ని స్వీప్లు వీళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళు స్వీప్. కర్నూలు, తిరుపతి, తర్వాత కడప, దగ్గర సగం అనంతపూరు, కమిటెడ్ నెంబర్స్, ఇంకోటి చిత్తూరు, ఇలాంటివి ఉన్నాయి సార్. వీటిలో వాళ్ళు ఎన్ని సాధించబోతున్నారు? గతంలో 52కి 49 గెలిచారు, 52కి 49 గెలిచారు. ఈ 49లో ఇంకెంత కాంకర్ చేయబోతున్నారో చూడమనండి. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర కలిపి 34-32 స్థానాల్లో, విజయనగరం జిల్లాలో ఇవాళ బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీతో ఉన్న ఆ డామినెంట్ సిచ్యువేషన్స్లో ఎన్ని కాంకర్ చేస్తారు వీళ్ళు రాసినవి? దీనికైనా ఒక పర్థం ఉందా అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నా దగ్గర పెన్ను కాగితం ఉందని చెప్పి రాసినంత మాత్రాన అవి రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చినప్పుడు విశ్వసనీయత అనేది బయటకు వస్తూనే ఉంటుంది. విశాఖపట్నంలో ఒకటంట, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఒకటి గెలిచి, పశ్చిమ గోదావరి అసలు ఒకటి గెలవట్లేదంట. ఏబీపీ సర్వే చెప్తాను మీకు చూడండి. ఏబీపీ आंध्रा में एनडीए को 21 to 25 लोकसभा सीट्स अंటారు. ఏం లేదు అంతే, ఇంకా వెరీ గుడ్. దాన్ని నమ్మాలి కదా మీరు. నమ్మండి సార్, ఏముంది అందుకే ఎవరు సర్వేలు అలాగే సార్, ఎవరు కాదను. ఇప్పుడు ఈ సర్వే ఎందుకు ఇచ్చావు నేను అడగలేను కదా. ఇచ్చావు శబాష్, 25 గెలుస్తారు అనగా శబాష్. ఇంకొక 3 రోజులు అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు విశ్వాసం అయితే అందరూ తెలుసు కదా. ఇప్పుడు ఇందాక 6:30 దాకా ఒక పెట్టించి ఆరామ్ వస్తాను ఇవ్వలేదు. ప్రెస్ మీట్ నోట్ నిన్న సాయంత్రం 6 గంటలకి ఎంట్రమర్ గారు ఎంట్రన్స్ టైప్లో ఇచ్చి మొత్తానికి సాధించింది ఏంది 110. మరి 2 ఏళ్ళు బట్టి మొత్తుకుంటుంది ఇది 110 జేబులు పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు అని. ఇండియా టీవీ కూడా ఆంధ్రప్రదేశ్లో 13 నుంచి 15 లోక్సభ టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పింది. టీవీ 9 కూడా ఏపీలో వైసీపీ 13, టీడీపీ 9 గెలుస్తుందని చెప్పింది. కేకే ఎగ్జిట్ పోల్స్ అయితే 161 కూటమి అసెంబ్లీ, 14 వీళ్ళని చెప్పారు. రిపబ్లిక్ టీవీ అది ఓకే, ప్రిజమ్ అని ఒక సంస్థ. తర్వాత లోక్సభకు సంబంధించి తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చెప్తా మీకు. పీపుల్స్ పల్స్ 6 నుంచి 8 బీజేపీ, 7 నుంచి 9 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 అదర్స్. జన్ కీ బాత్ బీజేపీ 9 నుంచి 12, కాంగ్రెస్ 4 నుంచి 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1. ఏబీపీ సి ఓటరు బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 1, అదర్స్ 1. ఇండియా టీవీ బీజేపీ 8 నుంచి 10, కాంగ్రెస్ 6 నుంచి 8, బీఆర్ఎస్ 1, అదర్స్ 1. సరే ఇక్కడ మాట చెప్తా. అల్లాకి ఇందాక మీరు చూపించిన స్క్రీన్లో 359 వస్తే ఆ బీజేపీ ఎన్డీఏ కూటమికి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు ఒకడు 25 గెలిచిన, ఒకడు 10 గెలిచి, ఇంకోటి 15 గెలిచిన, లేకపోతే ఎన్డీఏ వాళ్ళు 15 గెలిచిన, ఎవడికి ఉపయోగం ఉండదు. వాళ్ళ స్వార్థాలు పరిరక్షించుకోవడానికి. నా తాపత్రయం వల్ల ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి అక్కడ నేషనల్ లెవెల్లో కూటమి గవర్నమెంట్ వస్తే ఆంధ్రప్రదేశ్ వీటో పవర్ జస్టిఫై అవుతుందన్న కాన్సెప్ట్లోనే ఉన్నాను తప్ప, అక్కడ ఎన్డీఏ కూటమికి గ్యారంటీగా అంత 359 సీట్లు వచ్చినట్టుగా వస్తే ఇక్కడ ఎన్ని గెలిచినా ఎవడు గెలిచినా అరణ్యరోధనే. నిజానికి హంగ్ వస్తే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. ద ప్రాస్పరిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కెన్ బి జస్టిఫై. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా అక్కడ హంగ్ వస్తే ఇక్కడ మనకి బార్గెనింగ్ పవర్ ఉంటుంది. అందుకని ఎందుకంటే దానితో రాజ్యసభ ఒకటి వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. మళ్ళీ ఇదే పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే స్టేట్మెంట్, వాళ్ళకి మన అవసరం అయితే లేదు అసెంబ్లీలో, పార్లమెంట్లో. దాన్ని బట్టి నెగోసియేషన్ స్కిల్స్తోనే మనం సాటిస్ఫై అవ్వాలి, అంతకన్నా ఇంకేం. సో వీళ్ళే తెలుగుదేశంలో అయితే ఏటి చేయరు, అదైతే వాస్తవం. సో ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి ఎలా షాక్ ఇచ్చాయో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాక్ ఇచ్చినట్టేగా. షాక్ అన్నది ఇప్పుడు ఏముంది సార్, 150 పైన వస్తాయి, 100 సీట్లు 99 సీట్ల దగ్గర అందరూ ఇస్తుంటే షాకే కదా. 151 ఆయనకి రాలేదు. గవర్నమెంట్ అయితే అయిందే కదా సార్, 151 రాలేదు కాబట్టి నువ్వు పాలించొద్దని వాడు చెప్పడు కదా గవర్నర్. కాదు కదా, మనం 4 రోజుల పాటు ఆడిపోసుకోవడానికి, ఛానల్లో కూర్చొని విభేదించడానికి, క్రిటిసైజ్ చేయడానికి బాగుంటుంది కాసేపు. బట్ ఆయన గవర్నమెంట్ అయిందే కదా. గవర్నమెంట్ అయింది కాదన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు. గవర్నమెంట్ అయింది అన్నప్పుడు ఇంకేముంది. నా పాయింట్ ఏంటంటే ఇందాక మిస్ అయ్యాం మనం. ఈ స్థాయిలో అభివృద్ధి సంక్షేమాలు ఇవి చేసుకుంటారు వచ్చారు, ఇంత పెద్ద ఎలక్షనీరింగ్ చేశారు, పోల్ మేనేజ్మెంట్లు, ఇంకేదో సోషల్ ఇంజనీరింగ్ ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి 90 దగ్గర ఆగిపోవడం అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకుందాం సార్, ఆయన కంటే ఎక్కువ ఈయన బాగా చేశారని కదా చేశారు. కానీ ఆయనకి మాత్రం ఏమైంది? అంతే 156.
ఆపారు. ముక్కుతో ములుతో వచ్చింది కదా గవర్నమెంట్, నాన్న తెప్పులు పడి. సో ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఏమవుతుందంటే సార్, క్యాస్ట్ పోలరైజేషన్స్ జరుగుతూ, క్యాస్ట్ ఈక్వేషన్స్తో కొన్ని ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అసలు విషయం కన్నా కొసల విషయాలు, ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి కూడా చేసిందంటే క్యాస్ట్ పోలరైజేషన్సే కదా. బీసీలకి పెద్ద పెట్టలేడు, ఎస్సీలకి ఎస్టీలకి పెద్ద పెట్టలేడు, వీటిని త్రూగా చేసిన గ్యాంబ్లింగ్లో అసలు విషయాలు ఎప్పుడు కనుమరుగవుతూనే ఉంటాయి. సో తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణలో చూశారు ఇప్పుడు తెలంగాణ కూడా చెప్పేంత ముందు, తెలంగాణ దానిపై రియాక్షన్ ఏంటి మీది? ఆబ్వియస్గా ఒక రీజనల్ పార్టీ ఎప్పుడైతే నల్లిఫై అవుతుంటుందో, వాళ్ళ క్షేత్రస్థాయిలో జాతీయ ప్రభుత్వాలు ఎప్పుడైతే వస్తాయో, అవి ముఖ్యంగా అది ఎన్డీఏ కానీ లేకపోతే ఐఎన్డీఏ కూటమి కానీ వచ్చినప్పుడు గ్యారంటీగా రీజనల్ పార్టీస్కే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదంలో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోవడం సర్వసాధారణం. కానీ నిలదొక్కుకోవడం అన్నది ఎప్పుడైనా సరే ఫైటింగ్ స్పిరిట్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇట్ వోంట్ మేక్స్ ఎనీ సెన్స్ అండి. ఇప్పుడు పార్లమెంట్లో ఆయన ఎన్ని గెలిచినా సరే ప్రజలు అరే అప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళిపోయి ఇప్పుడు వేసామన్న కృతజ్ఞత ప్రదర్శించారు అనుకోండి, వాళ్ళు రీఛార్జ్ అవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే ఎస్ మీకు యూ డిజర్వ్ పనిష్మెంట్ అన్నట్టే ఉంటుంది. అంటే ప్రజలు ఇంకా ఆ గాయాల నుంచి కోలుకోలేదని అర్థం. మస్తాన్ చెప్తున్న దాని ప్రకారం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అంటే ఒక పాయింట్ ఏంటంటే, జనసేన 14 నుంచి 16 అసెంబ్లీలు గెలుస్తుందంట. గోదావరి జిల్లాల్లో 2 జిల్లాలు కలిపి వైసీపీకి 15 నుంచి 17 సీట్లు వస్తాయట. సార్ ఒకటి గుర్తుంచుకోండి, అది బహుశా కూటమికి మేజర్ డ్రాబ్యాక్ అది అయ్యి ఉంటుంది. ఆబ్వియస్గా అక్కడ 34లో 34 వచ్చింటే గవర్నమెంట్ కూటమికి పవన్ చేసేది. 20కి దగ్గర ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఉంది అంటేనే 15 నుంచి 20 మధ్యలో గేమ్ అంటేనే అంటే ఒక జిల్లా వీళ్ళు తీసేసుకున్నారు, ఆబ్వియస్గా ఒక జిల్లా వీళ్ళు తీసేసుకున్నారు అంతే కదా. 7+ అంటే 2 జిల్లాలు తీసుకున్నట్టు. 19 ఒక దగ్గర, 17 ఒక దగ్గర, 16 ఒక దగ్గర ఉన్నట్టున్నాయి, 15 ఒక దగ్గర ఉన్నాయి, మొత్తం 34. 15 అంటే 2 జిల్లాలు తీసుకున్నారు. 15 అంటే 2 జిల్లాలు తీసుకున్నట్టే సార్. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎత్తి 7+7. సో అక్కడ డ్యామేజ్ జరగలేదు. ఈవెన్ గుంటూరు స్వీప్ చేస్తుంది కూటమి లాంటి ప్రచారం ఉంది. గుంటూరులో 17కి 7 స్థానాలు వైసీపీ గెలవబోతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ కదా. రాయలసీమలో 37 స్థానాలు వైసీపీ గెలవబోతుందండి. 37 అవుట్ ఆఫ్ 52. అంటే 49కి 37 అనుకోండి. పోయినసారి అక్కడ తగ్గి, అక్కడ 49 పోయినసారి వచ్చాయి. 12 స్థానాలు రాయలసీమలో తగ్గుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు. చూద్దాం ఇంకా జస్ట్ ప్రిడిక్షనే కదా ఇది. ప్రిడిక్షన్ అంటే పోస్ట్ పోల్ సర్వే, సో ఇది యాక్చువల్ నెంబర్ కాదు. యాక్చువల్ నెంబర్ సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను, వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మిగిలినవన్నీ ప్లస్ ఆర్ మైనస్లే ఉన్నాయి కదా. అవును, సో అందులో ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఈ ఎలక్షన్ నేను మళ్ళీ చెప్తున్నాను, 10,000 5 నుంచి 10,000 ఓట్లు, 1 నుంచి 5,000 ఓట్లు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, 20+20 నియోజకవర్గాల్లో ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఉద్యోగులు వేసిన ఓట్లు దీనిలో కౌంట్ అవ్వగా, ఉద్యోగులు వేసిన ఓట్లు దీంట్లో కౌంట్ అవ్వ. వీళ్ళకి అది ఉండదు సార్, వీళ్ళకి అది ఉండదు. ఏముండదు, సర్వేయర్స్కి అది కష్టం. అంటే మూడ్ ఆఫ్ ఎంప్లాయీస్ అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 2% ఓట్లు అంటున్నారు, 4 లక్షల పైన ఎంప్లాయీస్ ఓట్లు ఉన్నాయి. 4 లక్షల ఎంప్లాయీస్ ఓట్లు వరుసగా వన్ సైడ్గా కూటమికి పడ్డాయి ఇలాంటి ప్రచారం ఉంది. అది జరిగితే రిజల్ట్ మారిపోవచ్చుగా. ఛాన్స్ ఆర్ దేర్. కానీ గవర్నమెంట్ ఫామ్ చేసి అంత ఎక్కడ ఉంది? ఇది చాణక్య స్ట్రాటజీస్ అలా ఉన్నవి తప్ప మోస్ట్ ఆఫ్ ద దగ్గర ఇప్పుడు టుడేస్ చాణక్యకి ఇంకో 20 కలపండి, 60 నుంచి 20, 80, 88, 8 షాటే కదా. అలాగే ఆత్మసాక్షి కలపండి, 59 నుంచి 77, 20 కలపండి. ఇది కొంచెం కానీ మస్తాన్ ఇచ్చిన దాంట్లో 80కి 10 కలిపినా అయిపోతుంది, 100 అయిపోతుంది. 90 సార్, 88 నెంబర్ కదా, మ్యాజిక్ ఫిగర్ కదా. ఇప్పుడు రేస్ సర్వే ఉంది 53, 20 కలిపినా సుఖం లేదు. ఫోరెన్సిక్ సర్వే 12 నుంచి 63, ఇది 83, 5 షాట్. సో స్టిల్ కూటమికి కూడా ఎడ్జ్ ఉంది అనేది కంక్లూజన్. నేను 20 కన్సాలిడేట్ అవుతాయని ఎట్లా చెప్పగలను? ఇప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను సార్, 1 నుంచి 5,000 లోపున ఉన్న ఓట్లు గత ఎలక్షన్ దగ్గర 13 నుంచి 14 స్థానాలు ఉన్నట్టుకున్నాయి 5,000 లోపున. అండ్ దగ్గర 10,000 ఓట్ల లోపువి ఒక 40 నుంచి 60 స్థానాలు ఉన్నాయి 10-15,000లో. సో 63 స్థానాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ మొత్తం నాకు అర్థమైంది ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసిన తర్వాత నేను అనుకుంటోంది కూటమిలో ఓట్ల ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరిగింది అని. ఐ డోంట్ థింక్ సో. ఇప్పటికీ అదర్వైజ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 49.81 ఎంతో పోయినసారి వచ్చింది. ఇప్పుడు 49.41 వీళ్ళు ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఓట్ పర్సెంట్ 0.4% తగ్గింది. వేరే అంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన ఓట్లని క్యూములేటివ్గా అయ్యేసరికి 47కి వచ్చారుగా. ఇప్పుడు వాళ్ళు 1+1 = 2 చూపిస్తున్నారు సార్. 1+1 = 2 చూపిస్తున్నాయి మోస్ట్ ఆఫ్ దిస్ సర్వీస్. సో 1+1 = 2 అన్నది ఎప్పుడు రాజకీయాల్లో లేదు. సో ఆబ్వియస్గా నేను ఆ ప్రిడిక్షన్ నేను ఇవ్వలేను. నా పాయింట్ ఏంటంటే 59%, 49% పోయినసారి ఓట్లు సార్ వైసీపీకి. ఇప్పుడు 49 దగ్గర ఉన్నారు కదా వాళ్ళు. 49.85 లాస్ట్ టైం అండి. ఇప్పుడు 49 దగ్గర 4 యాజ్ ఫర్ మస్తాన్
కదా. మిగిలినవి కూడా అంత 49 పైన ఉన్నాయి కదా కదా. అంటే అప్పుడు మీకు అంతకుముందు టీడీపీకి వచ్చిన 39% ఓట్లు, 6.5% జనసేన ఓట్లు, అంటే దాదాపు 46 బీజేపీకి వచ్చిన 0.5% 1% 0.84 47. అంటే అవన్నీ కన్సాలిడేట్ అయ్యాయి కదా, అందరూ కలిసి పర్ఫెక్ట్గా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది కదా అని అనిపించట్లా? ఇప్పుడు మీరు ఓవరాల్ ప్రొడక్షన్స్లో మీరు నిజంగా అంత అయినప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంకా పెరగాలి. మీకు అర్థమవుతుందా? 2% వేరియేషన్స్లో మస్తాన్ గారు ఎన్ని సీట్లు ఇచ్చారు చూడండి. 1-2% వేరియేషన్స్లో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. అవి టఫ్గా చెప్తున్నారు. ఎంత టఫ్ చెప్తున్నారు? మస్తాన్ చెప్పిన ఇంకో నెంబర్ ఏంటంటే ఆయన 104 గెలవచ్చు అని కొన్ని టఫ్ నియోజకవర్గాలు కూడా చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేమంటున్నారు. అది ఎవరి అకౌంట్లో పోతుందో తెలియదుగా. 104+ మీద ఎప్పుడైనా సరే నాకు తెలిసిన వాళ్ళు సర్వే ఇన్ని గెలుస్తున్నారని చెప్పి ఇన్ని సీట్లో టఫ్ అని చెప్తారు ఎవరన్నా. ఇప్పుడు నేను మస్తాన్ గారితో లాస్ట్ టైం 1% వేరియేషన్స్ ఉన్నాయి, 22 స్థానాలండి. అవును, 21 నుంచి 22 స్థానాలు. రెండోది సార్ 130 ఎంతో ఇచ్చారు, 151 వచ్చింది వైసీపీకి. దట్స్ ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ 1% వేరియేషన్ అది యాడ్ అయింది 21 స్థానాలు. ఇప్పుడు ఈయన 1% వేరియేషన్ అంటే మళ్ళీ యాడ్ అవ్వాలి కదా ఇన్ ప్రాస్పెక్టివ్లో అయితే. పాయింట్ 1. రెండోది ఇప్పుడు ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్తుంది స్థిరీకరించిన ఓటు బ్యాంక్ తెలుగుదేశంది, జనసేనది, బీజేపీది కలిస్తే 21 స్థానాల్లో జనసేనకి ప్రభావితం అవ్వాలి. అదర్ దెన్ జనసేన నిలబడిన తెలుగుదేశంకి 144 నిలబడింది. 144లో జనసేన ఓట్లు ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు జనసేన ఓట్లు ట్రావెల్ అవ్వాలి అన్న దగ్గర రాయలసీమలో అయితే వాళ్ళ ప్రజెన్సే లేదు. జనసేన ఓటు ఏ ప్రాతిపదిక మీద తెలుగుదేశం పడుతుంది? పడకపోతే నెంబర్ ఎక్కడ తట్టినా నేను ఈ నెంబర్ 47కి ఎట్లా వచ్చారు వాళ్ళు? ఎవరు 47కి ఎట్లా వస్తుంది? కూటమి 2% వేరియేషన్ ఉంది కూటమికిను వైసీపీకి మధ్య. సార్ ఇక్కడ 10% వేరియేషన్ ఉంది 19లో. ఇప్పుడు 2% వేరియేషన్కి వచ్చిందంటే దాదాపు 7.5 to 8% వాళ్ళు వచ్చారు కదా ముందుకి కూటమికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంత పర్సంటేజ్కి వచ్చారన్నదే మీరు మాట్లాడుతున్నారు కానీ సార్ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు వీళ్ళు కలుపుకోండి సార్. ప్రభుత్వ వ్యతిరేకత లేదు, అది ఉందంటే మీరు నేను ఎంతైనా చర్చించవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 49.985 లాస్ట్ పర్సంటేజ్ మీరు తగ్గిందని చెప్పండి. అయ్యో వీళ్ళకి అమ్మో ఇటు పక్క యాడ్ అయింది, ఇటు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పడానికి అక్కడ తగ్గి ఇక్కడ యాడ్ అయింది అనట్లేదు. మరి ఇంక ప్రభుత్వ మార్పు లేనప్పుడు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే కూటమిలో ఓట్ల షేర్ అయితే వాళ్ళ ఓట్లు వాళ్ళైతే కలిసాయి. నేను కోనేరు సురేష్ గారిది ఒక వీడియో చూసాం మనం. ఏం చెప్పారు దాంట్లో? యాడ్ అవ్వట్లేదు ఓట్లు. ఏం చెప్పారు? మనకి జనసేనకి బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ మనం యాజ్ ఇట్ ఈజ్గా కలిపి తెచ్చుకొని పైన ఇంకో 2% ఓట్లు తెచ్చుకుంటే మనం పవర్లోకి వస్తామని చెప్పారు. 2% అని చెప్పింది. 2% ఓట్లు తెచ్చుకుంటే చూసుకోండి మీరు ఆ వేరియేషన్ చూడండి. అట్లా అంటే ఇప్పుడు దీని ప్రకారం వీళ్ళందరూ కలిసారు కానీ పైన 2% తెచ్చుకోలేకపోయారు. ఏదైతే తెచ్చుకోలేకపోతున్నారు అనేది ఏదో ఒక రాయి అయితే సార్ పల్లోడు కొట్టుకోవడం కదా అది. ఇప్పుడు మీరు నెక్కాసిగా చెప్తే ఈ ఓటు బ్యాంక్ ఇక్కడికి ట్రావెల్ అయింది అన్నది ఎప్పుడైతే జరుగుతుందో అంటే ఖచ్చితంగా కోనేరు సురేష్ గారు చెప్పినట్టయితే 2% వైఎస్ఆర్సీపీ బయట కొట్టాలి. అదే ప్రభుత్వ వ్యతిరేకత అంటాను నేను. ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో వీళ్ళు చెప్పింది తప్పు కదా. మీరు ఈ పాయింట్ లో ఆలోచించండి. మీరు ఇప్పుడు సర్వే ప్రకారం మీ అందరూ ఇచ్చింది పెరిగింది, లేకపోతే మనం ఓడిపోతామని చెప్పారు. అదొకటి సార్, అది ఒకటి గుర్తుంచుకోండి. ఇది సర్వే ప్రకారంగా మీరు అన్నట్టు కలిపారు, అందరూ కలిశారు, సంఘటితం అయ్యారు, సూపర్. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత మేము ఎవ్వరూ జస్టిఫై చేయలేకపోయాం. సర్వే పరంగా మేము ప్రభుత్వ వ్యతిరేకత ఓటు తెలుగుదేశానికో జనసేనకో బీజేపీకి వెళ్ళిందని మేమైతే జస్టిఫై చేయలేదు. ఏ సర్వే అయినా సరే ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్. పాజిటివ్ ఓట్ అని చెప్తున్నారు కదా, పాజిటివ్ ఓట్ అని చెప్తున్నారు కదా. ఈ రెండు కాన్సెప్ట్స్ లో మీకు వీళ్ళు అక్కడి నుంచి 2% ఎక్సెస్ తెచ్చుకోలేక వీళ్ళని సంక్షేమం అందుకొని తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, బీజేపీ ఉన్నారు, వీళ్ళు ఇటుపక్క టర్న్ అవుట్ అవుతారని ఎందుకు ఆలోచించట్లేదు మీరు? అవడానికి పాసిబిలిటీ ఉంది, ప్రాబిలిటీ. ఇప్పుడు దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ప్రాబిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనకున్న నంబర్స్ ప్రకారం చూస్తే వైసీపీ తన ఓటు తాను నిలబెట్టుకుంది. ఇంకంతే కదా. 151 స్థానాలతో స్థిరీకరించుకున్న ఒక ప్రభుత్వం తనని తాను కాపాడుకున్నప్పుడు ఆబ్వియస్ గా గవర్నమెంట్కి వచ్చినప్పుడు తన ఓటు తను నిలబెట్టుకున్నప్పుడు 49% పైగా ఓట్లు తెచ్చుకుని తన ఓటు నిలబెట్టుకున్నప్పుడు 100 దగ్గర ఎందుకు ఉంటుందంటున్నా నేను. అందుకే ఇవన్నీ అంచనాలు అంటున్నాను కదా నేను. ఇప్పుడు రేపు 4వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్ యొక్క సారాంశం ఏంటంటే 110 కన్సాలిడేట్గా తిప్పుకుని వస్తున్నారు వీళ్ళు. దగ్గర 110 స్థానాలతో స్థిరీకరించబడుతున్న ప్రభుత్వం. ప్రభుత్వంకి ఇంకా ప్రజలు ఎలా పట్టం కడతారన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఒక ఎలక్షన్ 23కి పరిమితం అవుతారా? ఇప్పుడు 90 దశకంలో అనుకుంటున్నా 46 స్థానాలు వచ్చాయి తెలుగుదేశానికి సమైక్య రాష్ట్రంలో. 47 2004లో వచ్చింది. 2004లో 47 రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు 47 ఐఎమ్ షూర్. ఎక్కడ సార్ 90 స్థానాలతో ఉన్నారు సార్? 47 సెకండ్ టైం 2009లో వాళ్ళు 90కి వచ్చారు.
97 అనుకుంటాను సార్, కాదు, 96 97 ఒక ఎలక్షన్. బిలీవ్ మీ 186 కాంగ్రెస్ పార్టీ, 47 తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 26, కమ్యూనిస్ట్ పార్టీలు 15-16 సీట్లు, మొత్తం 294 అప్పుడు 2004. టీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎక్కడ వచ్చాయి సార్? 9 స్థానాలకు పరిమితం అయ్యారు. 2009 గురించి మాట్లాడుతున్నాను నేను, 2004 గురించి మాట్లాడుతున్నాను. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుంది కదా. ఎగ్జాక్ట్లీ కూటమిగా వాళ్ళకి ఎక్కువ వచ్చాయి, 47 టీడీపీకి వచ్చాయి. 2009కి వచ్చేసరికి టీడీపీకి సీట్లు పెరిగాయి, 90 దాకా వచ్చారు. నాకు 90 దశకంలో ఒకసారి 46 సీట్లతో పరిమితమైన తెలుగుదేశం తెలుసు సమైక్య రాష్ట్రంలో. నెక్స్ట్ రాజశేఖర గారి గవర్నమెంట్లో కూడా తెలుగుదేశం బాగా కుదేలేంది బికాస్ ఆఫ్ ద పాదయాత్ర దాని ఎఫెక్ట్. ఓవరాల్గా ఇవి నేను చెప్తున్నాను, రీవ్యాంప్ అవడానికో లేకపోతే రిట్రీవ్ అవడానికో ఆనాడు బేసిక్ ఓటు బ్యాంక్ తెలుగుదేశం అక్కడ డివేట్ కాలేదు. మీరు ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద ప్రాస్పరిటీ ఆఫ్ తెలుగుదేశంలో ఓటు బ్యాంక్ డైల్యూట్ అవుతూ వస్తుంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకునే నిస్సాయ స్థితిలో కూడా లేరు వాళ్ళు. నిజానికి ఇప్పుడు మీరు చెప్తున్న ఇంతమంది 2004 లెక్క చూస్తే 2004లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. కలిసి పోటీ చేసినప్పుడు ఆ నంబర్ వాళ్ళకి 47 పడిపోయారు. 2019లో సింగిల్గా పోటీ చేసింది ఎవరు లేకుండా. దట్ ఈస్ ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ 39%. ఆ పసుపు కుంకుమ బ్యాంక్తో ఇంకా 3-4% పెరిగింది. 35% వాళ్ళకి కన్సాలిడేట్గా ఉంది. 33 ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ యాడ్ ఆన్ అయ్యి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ప్రభుత్వం తెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు యాడ్ ఆన్ అయినాయి కానీ ప్రభుత్వ వ్యతిరేకత లేదు అనేది కనపడుతోంది. ఆబ్వియస్గా ఆన్సర్ అది. ఇప్పుడు నేను ఎప్పుడైతే మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, ద కన్సిస్టెన్సీ ఆఫ్ 47% పెరుగుదలతో దగ్గర 50%తో ప్రభుత్వ స్థాపనకి ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని తెలుగుదేశం పార్టీ మలుచుకోగలుగుతుందో అప్పుడే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ దిస్ నో యూజ్ ఆఫ్ ఇట్. అదే సురేష్ చెప్పింది కూడా సారాంశం అదే. సో చాలా సర్వేలు వచ్చినప్పటికీ నంబర్లు ఇచ్చాయి. బట్ మస్తాన్ చెప్పడం ఏంటంటే కొంతమంది ఫేమస్ నాయకులకు సంబంధించిన పేర్లు చెప్పారు. రోజా గారు ఓడిపోతారనేది ఆయన చెప్తున్నమాట. నా దగ్గర కూడా ఒక లిస్ట్ ఉంది సార్, గ్యారంటీ వీళ్ళందరూ ఓడిపోయే లిస్ట్ నా దగ్గర కూడా ఉంది. నేను ఐ ఆల్సో రీడ్ ఇట్ అవుట్. అంబటి రాంబాబు గారు ఓడిపోతారని చెప్తున్నారు. ఛాన్స్ ఉన్నాయి. ఆదిమూలం సురేష్ గారు ఓడిపోతారని చెప్తున్నారు. మేరు నాగార్జున గారు ఓడిపోతారని చెప్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మంత్రులు కదా, కేబినెట్ మంత్రులు కదా. అవునండి. వాళ్ళ కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెంలో ఓడిపోతారని చెప్తున్నారు. ఓడిపోతారు ఆయన కూడా. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఓడిపోయే వాళ్ళది, చదువుతూ చూడండి. బూడి ముత్యాల నాయుడు గారు, దువ్వాడ శ్రీనివాసు, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాసు, ఎంవి సత్యనారాయణ, వాసుపల్లి గణేష్, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్ గారు, మార్గాని గారు గెలుస్తున్నారని చెప్పాడు ఆయన చెప్పాడు. నాకున్న లిస్టులో ఆయన ఓడిపోతున్నాడని. ఆలకాల కృష్ణ శ్రీనివాసు, వెల్లంపల్లి శ్రీనివాసు, సుజనా చౌదరి గారు గెలుస్తున్నారని ఇచ్చారు. మేరు లావణ్య, అంబటి రాంబాబు, హనిమిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, మొహమ్మద్ ఖలీల్, గుడివాడ శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, వీరాంజనేయులు, తలారి రంగయ్య, కేవి ఉషశ్రీ చరణు, బొమ్మన అభినయ్ రెడ్డి, ఆర్కే రోజా. ఈ లిస్ట్ ఎవరి దగ్గర ఉందా? ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది సార్. ఇప్పుడు మనకు కూడా వచ్చిన లిస్టుల ప్రకారం ఎవరెవరు ఏంటి, అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఓటు బ్యాంక్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఎలక్షన్ ముందు రోజు ఏం చేశారో, దాని తదనంతర పరిణామాల్లో సంతరించుకున్నవి ఏంటి. ఇవాళ ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వీస్లో మీకు మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ శాంపుల్స్తో సర్టన్ కంక్లూషన్స్ వస్తాయి. బట్ వేరియస్ ఆస్పెక్ట్స్లో కొంతమంది ఒక ట్రాక్ రికార్డ్ని ఫెయిల్యూర్ చూస్తుంటే ఆర్కే రోజా గారిది ఫ్రమ్ ద డే 1 నుంచి మొత్తుకుంటూ ఉంటారు, ఆవిడ ఓడిపోతుందని. ఆదిమూలపు సురేష్ది అదే గోల. నియోజకవర్గాల మార్పు తర్వాత ఆ స్టిపులేటివ్ టైంలో జనవరి నుంచి వాళ్ళు చేసిన పనితీరు అక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వాళ్ళు ఉంటుంది. అది మనకు తెలియదు నిజానికి కరెక్ట్. అది అంటే కొత్త కాన్స్టిట్యూన్సీ, కొత్తగా పోయారు, వాళ్ళపైన అక్కడ ప్రత్యేకంగా వ్యతిరేకత ఉండే పరిస్థితి ఉండదు. అసలు మంత్రులుగా పోయారు నియోజకవర్గాలకు పోయి అక్కడ చొచ్చుకొని అక్కడ వాళ్ళు ఎంత పని చేశారు. నేను తానేటి మంత్రి గారిని చూశాను. ఆవిడ ఖచ్చితంగా నియోజకవర్గంలో గోపాలపురంకి వచ్చిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఆవిడ ఆ నియోజకవర్గానికి ఎంత చేయాలి అంతకన్నా ఎక్కువ చేసింది. సో అక్కడ రెసిప్రోకేట్ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటుందో తెలుసు. సో ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. సో ఇవన్నీ మనం ఈ పారామీటర్స్ని జస్టిఫై చేసుకుంటూ వెళ్తే నియోజకవర్గం టు నియోజకవర్గం డిమార్క్ చేసుకుని వెళ్ళడంలో ఒక శాస్త్రీయత ఒక్కొక్క కూడా ఒక్కొక్క పందా తీసుకుంటారు. నాగన్న సర్వే వచ్చింది లేటెస్ట్గా. 114 నుంచి 121 కూటమి, సారీ వైసీపీ, 50 నుంచి 54 కూటమి అని ఇచ్చారు ఆయన. సో అది కథ. ఓవరాల్గా క్లోజ్ చేద్దాం. టుడేస్ చాణక్య ఒకటి, టీడీపీ 22 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవచ్చని ఇచ్చారు. టుడేస్ చాణక్య టీడీపీ 22 ఎంపీ సీట్లు గెలవచ్చని, +or-3. వైసీపీ 3 ఎంపీ సీట్లు గెలవచ్చు, 3 ఓడిపోవచ్చు కూడా, అసలు ఒక సీటు కూడా రాకపోవచ్చు. బాగానే ఇచ్చారు, ఎవరి లెవెల్లో బాగానే ఇచ్చారంటే. అవును సార్, వాళ్ళ లెక్క వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ కాదు తప్పు, నేను వాళ్ళతోనే ఎక్కడ వాదించగలను.
వాళ్ళ శాస్త్రీయత వాళ్ళది. ఇప్పుడు అవన్నీ మనం చెప్పలేము సార్ ఎవరికైనా. ఆయన ఇప్పుడు కేకే గారి సర్వే ఉంది, ఆయన ప్రాణాలకు తెగించి ఆయన ఇచ్చినట్టు. అప్పుడు ఖచ్చితంగా మన నందమూరి రాణిముత్యాన్ని సూపర్ స్టార్ అని ఒప్పుకున్నట్టే ఉంటుంది. ఎవరిని? మీ ఫేవరెట్ ఉన్నాడు కదా చైతన్య కృష్ణ, దాన్ని పాప మాత్రమే తీస్తారండి. అలా కాదు మరి, ఆయన సూపర్ స్టార్ అయినప్పుడు ఇవి కూడా రిజల్ట్స్ నిజమే అనుకోవాలి. చూద్దాం సార్, ఇంకా టైం ఉంది. రైజ్ అని ఇంకో సర్వే 113. RISE సార్, ఇది రేస్. ఇది అది రేస్. నేను రైజ్ మీరు చెప్పకుండా చెప్పేస్తున్నా, తెలుగుదేశం కూటమికి ఇస్తారు వాళ్ళు. 113 నుంచి 122 కూటమికి వస్తాయి, వైసీపీకి 48 నుంచి 60 వస్తాయంట. కొంచెం ఇది సెన్స్ పడారు, 67 తగ్గకుండా 60 దగ్గరలో 20% వేరియేషన్ ఇవ్వలేదు వీళ్ళు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రిటైన్ అవుతున్న పవర్లోకి వస్తున్నారు, మోదీ గారు సేమ్ మళ్ళీ పవర్లోకి వస్తున్నారు అనేది రిజల్ట్ ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అన్యాయం తథ్యం జరుగుతుంది. బట్ వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు అనే చర్చ కూడా ఉందిగా. ఆయన అదేంటి 3 బార్ అబ్కి బార్ 400 పార్ అనేది చెప్పారు. ఇక్కడ వైనాట్ 175 అన్నారు. ఆయన అది ఫుల్ఫిల్ అవ్వట్లే, ఇది ఫుల్ఫిల్ అవ్వట్లేగా. అక్కడ ఎక్స్క్యూజ్ ఇస్తే ఇక్కడ ఎక్స్క్యూజ్ ఆల్ ప్రకారం. ఇప్పుడు మా ఫ్రెండ్ లాగే ఎగ్జామ్స్ వచ్చేదాకా కాలేజ్ ఫస్ట్ అన్నట్టు, ఒక్కరోజు రిజల్ట్ ఇంకా ఎల్లుండి దాకా కాలేజ్ ఫస్ట్ వాళ్ళదే, తర్వాత ఏమవుతుందో చూద్దాం. సో రైజ్ ఒకటి ఇచ్చింది మన వీళ్ళకి, చాణక్య స్ట్రాటజీస్ ఒకటి ఇచ్చింది, అలాగే సర్వే ఫ్యాక్టరీ అంటే ఒకటి. టోటల్ ఎన్ని సర్వేలు మనం చదివాం, అందులో ఎన్ని ఎవరికి ఫేవర్ ఇచ్చారు చెప్పేస్తే ప్రజలకు అర్థమవుతుంది. చెప్పనా? అదే చెప్తున్నా. టీడీపీ గెలుస్తుందని చెప్పిన సర్వేలు ఏంటి, ప్రిజం అంట ఒకటి, ప్రిజం, కేకే, జనగలం, రైజు, పైనీరు 144 సీట్లు ఇచ్చాడు పైనీరు. ఓకే. చాణక్య స్ట్రాటజీస్, ఇండియా టీవీ. అసెంబ్లీ ఇచ్చారా? అసెంబ్లీయే ఇంకానే 19 ఎంపీ సీట్లు ఇచ్చాడు. ఇంకా అసెంబ్లీ ఇచ్చినట్టే కాదు, 19 లోక్సభ సీట్లు ఇచ్చాడు. అది వేరండి, పార్లమెంట్ వేరు, అసెంబ్లీ సరే. అయితే అది కాదు, ఏదో ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి ఇంకేంటి, జనాభిప్రాయం అంట, సర్వే ఫ్యాక్టరీ అంట, ఆరామ్ అస్థాన్, ఇది ఇటు లేదు, సర్వే ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ మస్తాన్ వైఎస్ఆర్సీపీ, అది కథ. ఒకటే చెప్పారు. టుడేస్ చాణక్య ఒకటి ఇచ్చారు. వీళ్ళ ఏంటంటే వైసీపీ గెలుస్తుంది, ఆత్మసాక్షి, రేసు, పోల్ ఫోరెన్సిక్, ఆపరేషన్ చాణక్య, ఫోరెన్సిక్, ఆపరేషన్ చాణక్య, ఇంకోట పోల్ స్ట్రాటజీ, చాణక్య పార్థదాస్, జన్మత్, వ్రయాప్ స్ట్రాటజీస్, బయాప్, అగ్నివీర్, పొలిటికల్ ల్యాబొరేటరీ, సిపిఎస్, ఇంకోటి ఇదేంటిది, టీవీ వచ్చిందా చూడు, టీవీ నిక్కరాలేదు చూస్తున్నాను. ఇవి. సో ఇది ఎవరికి కావాల్సిన లిస్టు వాళ్ళ దగ్గర ఉంది. అంటే వీళ్ళు 8 ఇచ్చారండి ఎన్డీఏ కూటమని, 14 వైఎస్ఆర్సీపీ కూటమని ఇచ్చారు. సో ఇప్పుడు లెక్కేసుకోవాలా ఎవరు ఎక్కువ మంది గెలుస్తారని ఇస్తే అందులో మాది కూడా, మా మునిబాబుది కూడా కలపండి. వీళ్ళు 15 అయినట్టు, వాళ్ళు 8 అయినట్టు. ఇంకా కేకే లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం 10 మందిని యాడ్ చేయండి. ఎవరేం చేసినా ఏముంది, ప్రభుత్వం వెళ్తే అన్న విషయం తెలిసిన తర్వాత ఇంకా తర్వాత ఏం మాడుకుని ఆయన లాభం, తగ్గింది. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ సర్వే అని పెట్టి మనం కూడా ఒక నంబర్ వేసి ఇవ్వచ్చుగా. నాకు అలాగే అనిపిస్తుంది. కేకేని స్ఫూర్తిగా తీసుకో, కేఎస్పి సర్వే, కేఎస్ ప్రసాద్ సర్వే అని చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా నేను ఇది ఒకసారి నేషన్ చెప్పి క్లోజ్ చేస్తా. ఎన్డీటీవీ ఎన్డీఏకి 365 వస్తాయని ఇచ్చింది, ఇండియాకి 142. న్యూస్ నేషన్ 342 to 378 ఎన్డీఏ, 153 to 169 కాంగ్రెస్ కూటమి. రిపబ్లిక్ 359 నుంచి 359 ఎన్డీఏ, 154 ఇండియా న్యూస్ అండ్ డైనమిక్స్ అంట 371 ఎన్డీఏ, 125 కూటమి. రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్స్ 353 to 368 ఎన్డీఏ, 1182 113 వీళ్ళు కూటమి. జన్ కీ బాత్ 362 నుంచి 392
ఎన్డీఏకి 141 నుంచి 161 కాంగ్రెస్ కూటమి. న్యూస్ నేషన్ 340 నుంచి 378 ఎన్డీఏకి, 153 నుంచి 169 కూటమికి. సో ఇది పరిస్థితి. సో వీటితో భాగంగా లాస్ట్లో క్లోజ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే గారు ఈ ఎగ్జిట్ పోల్స్ని మేము నమ్మం, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఈ సర్వేలు డిబేట్స్ కూడా వెళ్ళొద్దు, మేము చేసుకున్న ఎగ్జిట్ పోల్లో మాకు ప్రజలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో 295 స్థానాలు మేము గెలవబోతున్నాం అని చెప్పాడు. కేకే గారు పెద్ద సింపుల్ ఎంకే సర్వే, మల్లికార్జున ఖర్గే గారి సర్వే, ఎంకే సర్వే అది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళకుంటే ఇన్పుట్స్ వాళ్ళకుంటాయి, ఊరికే ఎవరికి ఉండరు సార్, అందరికీ ఇన్పుట్లు ఉంటాయి, ఎవరికి ఇన్పుట్లు లేకుండా ఉండరు. కానీ ఒకటి మాత్రం తథ్యం, జాతీయ స్థాయిలో బీజేపీకి అన్ని ఓదరగొట్టిన ఛానల్ అన్ని వాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అక్కడ అబాస్ పాలు అవ్వడం తప్ప ఏముండదు, వాళ్ళు మాట్లాడినివ్వట్లేదు, గొల్లిట్టేస్తున్నారు, అవకాశం కూడా ఉండదు. అంటే మీడియాకి వెళ్ళొద్దని చెప్పడం తథ్యం. అదే తెలుగుదేశం మీడియాకి వెళ్ళి ఏం నిజాలు ఎలాగో చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళరు, అక్కడ కూర్చుని భజన చేసుకోవడం అలవాటే, బయటకు వచ్చి నిజమైన స్టాటిస్టిక్స్ మాట్లాడరు. ఇది మా ఆయనలో ఇది చేసాం కాబట్టి ఇది మాకు ఈ ఆయనలో ఏంటి అని చెప్పిన ఉదంతాలు నాకైతే కనబట్టలే. సో ఓవరాల్గా ఎవరేం చేశారన్నది ప్రజలకి బాగా తెలుసు. సో దాన్ని బట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు అన్నది మల్లికార్జున ఖర్గే వెర్షన్. చూద్దాం. థ్యాంక్ యూ. ఇంకా ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా మనకు 4వ తారీఖు తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు నచ్చిన పోల్స్ ఇదే నిజమని రాజకీయ పార్టీలు అనుకుంటే, ప్రతిపక్షానికి అనుకూలంగా వస్తే మాకు నచ్చిన పోలు మంచిది అనుకుంటారు, నిజం అనుకుంటారు. అధికార పక్షానికి అనుకూలంగా వస్తే మాకు నచ్చిన పోలు ఇదే జరుగుద్ది అనుకుంటారు. సో ఏం జరుగుద్ది, ప్రజలు ఏం తీర్పిచ్చారో 4th రోజు మనకి ఎగ్జాక్ట్ పోల్ తెలుస్తుంది. సో ఇంకో 2 రోజులు మనం వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం.